హలో సార్. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి దిగజారుడు మాటలు, ఆయన ఒక ముఖ్యమంత్రిగా తన స్థాయిని మర్చిపోయి రోడ్ల మీద మాట్లాడే వ్యక్తిలాగా, వీధుల్లో మాట్లాడే వ్యక్తిలాగా ఆయన ప్రజాసభల్లో మాట్లాడే విధానం చూస్తుంటే ప్రజలు చాలా అసహ్యించుకుంటున్నారు. ఇంకొకటి విషయం నేను వినిపిస్తాను, ఆయన మాట్లాడిన మాటలు నిన్న సభలో. అవి ఒకసారి విని దాని నుంచి మీ విశ్లేషణ మాకు చెప్పండి. ఫ్యాన్కు ఓటు వేస్తేనే నామినేటెడ్ పదవుల్లో నా అక్క చెల్లెమ్మలకు అగ్ర తాంబూలం ఇస్తూ 50% రిజర్వేషన్లతో నామినేషన్లో ఉన్న పనులు, నామినేషన్లో ఉన్న పదవులు అన్నీ కూడా నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చే మహిళా సాధికారత ప్రభుత్వం. ఒక్క ఫ్యాన్కు ఓటు వేస్తేనే మీ బిడ్డ జగను మళ్ళీ వస్తేనే అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. లేదంటే మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది, పసుపు పతి నిద్ర లేస్తాడు, వదల బొమ్మాలి వదల అంటాడు. ఇదండి ఈయన దిగజారుడు భాష. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి లేకపోతే దిగజారుడి వ్యక్తి? నేను ఒకటి సూటిగా అడుగుతూ ఉన్నా. నువ్వు అక్క చెల్లెమ్మలు అంటూ ఉన్నావు. అక్క చెల్లెమ్మలు అన్నీ గమనిస్తున్నారు. నువ్వు 50% కల్పిస్తా అంటూ ఉన్నావు. నీకు దమ్ముంటే, నువ్వు నిజంగా పులివెందుల గడ్డ పైన పుట్టుంటే నీ సొంత ఇంట్లో ఆడబిడ్డలకు నీ ఆస్తిలో సగమిరా. నీ ఆస్తిలో సగమివ్వు. ఈరోజు ఒక చెల్లేమో నువ్వు ఆస్తి ఇవ్వలేదని వచ్చేసింది, నీకోసం ఎంతో చేసింది, లాస్ట్కి నువ్వేమి ఇవ్వకపోయేతలకు బయటకు వచ్చేసింది. ఇంకొక చెల్లేమో మా నాన్నని చంపేశాడు, ఏ విధంగా కనీసం పట్టించుకోలేదని చెప్పి ఇంకొక చెల్లి రోడ్డుపైకి వచ్చింది. నీ సొంత ఇంట్లో అక్క చెల్లెమ్మలకే న్యాయం చేయలా. నువ్వు రాష్ట్రంలో వాళ్ళకి న్యాయం చేస్తావా? నువ్వు ఈరోజు అంటున్నావు మహిళా సాధికారత అని. నువ్వు ఇప్పుడు మాట్లాడే మహిళా సాధికారతని నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి కంటే ముందుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు 1996లోనే ఇంట్రడ్యూస్ చేశాడు డ్వాకరా సిస్టమ్. తెలుసుకో. ఈరోజు పొదుపు సంఘాలు అంటున్నావు, అవి స్థాపించిందే చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఈరోజు వాటి గురించి మాట్లాడుతున్నావు, పొదుపు సంఘాలు ఇవి అవి అని. అవి స్టార్ట్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు. జగన్ రెడ్డి, అది చంద్రబాబు నాయుడు గారి విజన్. నువ్వు ఇప్పుడేంది 30 ఏళ్ళ తర్వాత వచ్చి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు? 30 ఏళ్ళకు ముందుగానే ఆ మహిళా సాధికారతను చేసి చూపించాడు. నువ్వు ఈరోజు నీకు చిత్తశుద్ధి ఉంటే గ్యాస్ ధరలు ఎందుకు పెంచేసావు? దానికి సమాధానం చెప్పు. నువ్వు ఈరోజు పెంచేసావు కాబట్టి రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే మా ఆడబిడ్డలకి ఒకప్పుడు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చా, రేపు మళ్ళీ ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అంటున్నాడు. నువ్వు అంటున్నావు చంద్రముఖి పశుపతి అని, వదలబొంబాలి అని. నువ్వు పశుపతివి, నువ్వు పశుపతి అన్నావు కదా. దానికి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, అవును నేను పశుపతిని, లోకాన్ని కాపాడే శివుడు పశుపతి, నిజంగా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడే వాడిని, నేను యాక్సెప్ట్ చేస్తున్నా అన్నాడు. నువ్వు ఒక జలగవి, నువ్వు జగన్ కాదు, జలగలాగా ప్రజల రక్తాన్ని పీల్చి తాగుతున్నావు. ఈరోజు అక్క చెల్లెమ్మలు ఎక్కడన్నా అంగట్లోకి లేదన్నా కొనాలంటే ధరలు షాక్ కొడుతూ ఉన్నాయి. ఇంట్లో ఫ్యాన్ వేసుకోవాలంటే కరెంటు షాక్ కొడుతూ ఉంది. గ్యాస్ దాకాలంటే అవి రేట్లు షాక్ కొడుతూ ఉన్నాయి. ఈ విధంగా నువ్వు అక్క చెల్లెమ్మలకు చేసిన మోసాలు, రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలను ఈ విధంగా మోసం చేస్తే నీ సొంత ఇంట్లో అక్క చెల్లెమ్మలను ఏ విధంగా మోసం చేశావు రాష్ట్రం మొత్తం చూస్తుంది. నా సొంత ఇంట్లో అక్క చెల్లెమ్మలకే అక్రమ సంబంధాలంటే గట్టిన నీలాంటి నీచుణ్ణి మేము ఎందుకు నమ్మాలని ఈరోజు రాష్ట్రంలో ఉండే అక్క చెల్లెమ్మలు అంటూ ఉన్నారు. జగన్, అది తెలుసుకో. నువ్వు ఒక జలగవి, జలగలాగా రక్తం పీలుస్తున్నావు అక్క చెల్లెమ్మలవి. నువ్వు డ్వాకరా రుణమాఫీ పూర్తిగా చేస్తా అన్నావు. ఎక్కడ చేసావన్నా అక్క చెల్లెమ్మలకి చెప్పు జగన్. ఈ విధంగా ఎన్నో జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేశారు. ఆర్టీసీ ఛార్జీలు 6 సార్లు పెంచారు. ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినాక ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారి విజను, నీ ప్రిజను. ప్రిజనరీ. ఈయన ఒక రాక్షసుడు. ఈయన గురించి మాట్లాడాలా? ఈ జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఎవరికి తెలియదండి. ఈరోజు అక్క చెల్లెమ్మల గురించి మాట్లాడతాను. నీ సొంత ఇంట్లో ఉండే అక్క చెల్లెమ్మలకు న్యాయం చేయ ముందు 50% నామినేషన్ పదవులు ఇస్తాడంట. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ మహిళలను పెడితే ఇప్పుడు ఆ పదవుల్లో నువ్వు ఎవరిని పెట్టావు? మగవాళ్ళని పెట్టి ఈ విధంగా జరిపిస్తూ ఉన్నావు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ గౌరవం కల్పించింది మహిళలకి, ఆర్థిక స్వలంబన కల్పించింది. వాళ్ళ ద్వారా డ్వాక్రా సంఘాల ద్వారా అనేక పనుల్లో వాళ్ళని ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టింది. నువ్వేం చేసావు? ఈరోజు నువ్వు ఎంతమంది ఆడబిడ్డలకు అన్యాయం? ఈరోజు రాష్ట్రంలో ఆడబిడ్డలపైన అత్యాచారాలు జరిగితే కనీసం చర్యలు తీసుకోలేదు. అది నీ ప్రభుత్వం, నీ చేతగాని ప్రభుత్వం. అందుకే రాష్ట్రంలో ఉండే అక్క చెల్లెమ్మలు అంటా అన్నారు, నువ్వు జలగలా బీడిస్తున్నావు, మాకు నువ్వు వద్దు, నీ ఫ్యాను వద్దు, మేము సైకిల్కే గుద్దుతాం, మళ్ళీ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పొందుతాం, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం పొందుతాం, మాకు ఆర్థిక స్వలంబన కల్పించి మా సాధికారత గురించి ఆలోచించే చంద్రబాబు నాయుడికే ఓటేస్తాం, నిన్ను నమ్మం జగన్ అంటున్నారు.